హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మార్చి మంత్కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంటే వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టారస్ KE-PD 350 అనే క్రూయిజ్ క్షిపణిని ఏ రెండు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? ఆన్సర్ జర్మనీ అండ్ స్వీడన్. ఇటీవల వార్తల్లో నిలిచిన జవాంగ్ అనే PV టీజర్ తెగవారు ఏ రాష్ట్రంలో జీవిస్తారు? ఆన్సర్ ఒడిషా. ఇటీవల గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకున్న భావాయి అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ గుజరాత్. ఇటీవల చంద్రుడి యొక్క లూనర్ ఉపరితలంపై ల్యాండ్ అయిన బ్లూ గోస్ట్ ల్యాండర్ని ఏ సంస్థ ప్రయోగించింది? ఆన్సర్ ఫైర్ఫ్లై ఏరోస్పేస్. భారతదేశంతో ఏ దేశం 2025 చివరి నాటికి రక్షణ సహకారం అవగాహన ఒప్పందంపై సంతకం చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది? ఆన్సర్ బెల్జియం. ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ 2024 జాబితాలో తొలి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ డ్వేన్ జాన్సన్. ఇటీవల అరోవిల్లే అనే కల్చరల్ టౌన్షిప్ తన 57వ జయంతిని జరుపుకుంది. కాగా ఈ టౌన్షిప్ ఏ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇటీవల వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025ను ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల ఇండియాలో మొట్టమొదటి AI పవర్డ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ గుజరాత్. మార్చి 3 నుంచి 5 తేదీలలో 12వ ప్రాంతీయ 3R మరియు సర్క్యులర్ ఎకానమీ ఫోరం ఎక్కడ జరిగింది? ఆన్సర్ జైపూర్. ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలకమైన కిలోవియ శిఖరం ఇటీవల విస్ఫోటనం చెందింది. కాగా ఇది ఏ దేశంలో ఉంది? ఆన్సర్ అమెరికా. మార్చి 20 నుంచి 27 వరకు జరగనున్న ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025లకు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ న్యూఢిల్లీ. విశ్వం యొక్క మూలాలను అన్వేషించడానికి స్పీరెక్స్ అనే స్పేస్ టెలిస్కోప్ను ఏ సంస్థ ప్రయోగించనుంది? ఆన్సర్ నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దక్షిణ భారతదేశానికి చెందిన కళలు సంస్కృతిని ప్రజలు అవగాహన చేసుకునేందుకు వివిధతాక అమృత్ మహోత్సవ్ యొక్క 2వ ఎడిషన్ను న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ రాష్ట్రపతి. ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ బహుమతిగా పిలువబడే ప్రతిష్టాత్మక ప్రిట్జ్కర్ 2025 అవార్డును ఇటీవల ఎవరు గెలుపొందారు? ఆన్సర్ లియు జియాకున్. ఇటీవల ఎవరెస్ట్ అండ్ యంగ్ ఎంటర్ప్రీనియర్ ఆఫ్ ద 2024 అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ నితిన్ కామత్. ఏ సంస్థలు కలిసి చంద్రుడిపై మొబైల్ నెట్వర్క్ని ఏర్పాటు చేయనున్నాయి? ఆన్సర్ నాసా మరియు నోకియా. ఇటీవల ఆఫ్రికాలోని టాంగాన్యికా సరస్సు బేసిన్ యొక్క జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాజెక్టును ప్రారంభించారు. కాగా ఈ సరస్సు ఏ దేశాలతో సరిహద్దులు పంచుకుంటుంది? ఆన్సర్ బురుండి, కాంగో, టాంజానియా మరియు జాంబియా. మజ్లీ రివర్ ఐలాండ్ జిల్లాలో మానవ వన్యప్రాణుల సంఘర్షణలు పెరుగుతున్నాయని ఇటీవల నిర్వహించిన సర్వే తెలిపింది.
కాగా మజిలీ ద్వీపం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అస్సాం. బార్బడోస్ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డుని ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ నరేంద్ర మోడీ. నీరు పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం ఏ దేశంతో ఇటీవల ఎంఓయూ కుదుర్చుకుంది? ఆన్సర్ నేపాల్. 1851లో స్థాపించబడిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల తన 175వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. కాగా జిఎస్ఐకి ఎన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి? ఆన్సర్ 6. ఇటీవల మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీలపై జాతీయ సమావేశాన్ని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభించిన పయోధి యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న అకాల శిశువులకి పాశ్చరైజ్డ్ చేయబడిన మానవ పాలను అందించడం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.